మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి కేవలం 11 నిమిషాల్లోనే బయటకు వెళ్ళిపోయారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 11 నిమిషాల్లో అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోవడం బట్టి ఇక్కడ 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ వారి అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఆ రోజు చేసిన అరాచకాలు కావచ్చు, ఆ రోజు ఎట్లాగా తెలుగుదేశం పార్టీ అధినేత ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించడం కావచ్చు, వారి సతీమణి గారిని దూషించడం కావచ్చు, ఇట్లా రకరకాల సమస్యలు విమర్శల్ని వాళ్ళు ఆ రోజు చాలా దారుణంగా ప్రోత్సహించి ఎమ్మెల్యేలను అనరాని మాటలు అనిపించి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అట్లాగే ఎమ్మెల్యేలను ఇంకోసారి చూస్తే మీరు ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని కావచ్చు, అట్లాగే మహిళా ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ రకంగా దుర్భాషలాడారు, ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా వాళ్ళు మాట్లాడనీయకుండా వాళ్ళను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనము 2019 నుంచి 2024 వరకు చూసాం. చూసిన తర్వాత అట్లాగే వారి సమస్యల్ని ఎట్లాగా తప్పుదారి పట్టించారు, ఎట్లాగా 5 సంవత్సరాలు ఒక అణిచివేత దూరంలో ముందుకెళ్లారు. అంటే అసెంబ్లీలో కాదండి, బయట కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, అట్లాగే ప్రజలను కావచ్చు అణిచివేసే ధోరణి అండి. యాక్ట్ 30ని అమల్లోకి తెచ్చి ఆ రోజు ఎక్కడా కూడా ప్రతిపక్ష నాయకులు తిరగనీయకపోవడం కావచ్చు, ప్రజలను తిరగనీయకపోవడం కావచ్చు, విపరీతమైన కేసులు పెట్టడం కావచ్చు, అణిచివేసే ధోరణి మనం చూసాం. వాటి మీద ఈ రోజు వాళ్ళు అసెంబ్లీకి వస్తే వాటి మీద ప్రశ్నలు అడుగుతారనే భయం ఒకటి. రెండోది, మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారేమో, మానసికంగా మమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారేమో, లేదంటే ఫిజికల్ గా అటాక్ జరుగుతుందేమో అనే ఒక భయము జగన్మోహన్ లో ఉంది. ఇక్కడ వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులందరూ కూడా దమ్ముంటే మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వండి, తాడో పేడో తేల్చుకుందాం, అసెంబ్లీ సమావేశాలు చాలా వేడివేడిగా ఉంటాయని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తారు. దానికి మీరేమంటారు? ఏమండి, ఇక్కడ ఒక చిన్న మాట మాడుకోవాలి. ప్రతి ఓడు ఎలివేషన్ ఇవ్వడానికి అలవాటు అయిపోయింది. వైసీపీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎలివేషన్ ఇవ్వడం అలవాటు అయిపోయింది. మా నాయకుడు పులి, మా నాయకుడు సింహం అని. మీరు సింహమో పులో అయితే అసెంబ్లీకి ఎందుకు రాడు? వస్తే ఎందుకు కూర్చోడు? ఇప్పుడు మీకు మీ 11 మంది ఎమ్మెల్యేలకు ఎంత టైం అయితే ఆ అసెంబ్లీ రూల్స్ ద్వారా మీకు కేటాయించబడతాదో దాని ప్రకారం మీరు మాట్లాడండి. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పరిగణిస్తే ఎక్కువ టైం వస్తుంది, మనం పరిగణించండి, మేము ఎక్కువ టైం మాట్లాడాలా అని మీరు ఎట్లా అనగలరు? 1952 నుంచి పార్లమెంటరీ ప్రొసీజర్స్ ప్రకారం 10% ఎమ్మెల్యేలు ఉంటేనే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకు హోదా దక్కుతుంది. అది క్రిస్టల్ క్లియర్ గా పార్లమెంటరీ వ్యవస్థలోనే ఉన్నప్పుడు ఏ అసెంబ్లీలో గానీ పార్లమెంట్ లో గానీ 10% తక్కువ మంది ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే స్పెషల్ గా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మీకు ఎందుకు అడుగుతున్నారు? అంటే మీరు అసెంబ్లీకి రాకుండా తప్పించుకోవాలి కాబట్టే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. నేనంటున్నా, మీరు ఒక పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా మీకు మాట్లాడే హక్కు ఉంది కదా. మీరు రండి, మీరు 10 నిమిషాలు మాట్లాడండి, 20 నిమిషాలు మాట్లాడండి, గంట మాట్లాడండి, అట్లీస్ట్ పులివెందులకు సంబంధించిన సమస్యలైనా మాట్లాడండి, కడప జిల్లాకు సంబంధించిన సమస్యలు మాట్లాడండి, లేదు రాష్ట్ర సమస్యలు మీరు మాట్లాడాలనుకునేప్పుడు మీకు టైం సరిపోనప్పుడు మీరు ఖచ్చితంగా స్పీకర్ గారిని అడగండి, రిక్వెస్ట్ చేయండి స్పీకర్ గారిని. స్పీకర్ గారు ఇవ్వనప్పుడు మీరు వాకౌట్ చేయాలి. కానీ మీరు అసలు ఏం మాట్లాడకుండానే, ఏ సమస్యలు ప్రస్తావించకుండానే కేవలము ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదనే ఒక నెపాన్ని పెట్టి ఈ రకంగా ప్రవర్తించడము, ఇది పులి సింహాలు చేసే పనేనా అని నేను వైకాపా నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి 10 గంటలకు వచ్చి 10 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అయితే ఈ 11 నిమిషాల్లో గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ సభా మర్యాదలు పాటించకుండా గౌరవనీయులైన గవర్నర్ గారిని వ్యతిరేకించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా చేయడం మీద మీరేమంటారు? ఇప్పుడు ఏ అసెంబ్లీ సెషన్ లోనైనా, బడ్జెట్ సెషన్ లో ఆ రోజున్న గవర్నర్ గారు ఆ ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలు కావచ్చు, మంచి చెడులు కావచ్చు, వాళ్ళు రాష్ట్రానికి చేస్తున్న మంచి పనులు కావచ్చు, వారు తేబోతున్న కొత్త సంస్కరణలు కావచ్చు, కొత్త పాలసీస్ కావచ్చు, ఇవన్నీ మాట్లాడతారండి. ఇది కామన్ గా జరిగేది. మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అట్లాగే కూటమి ప్రభుత్వం ఉన్న దృష్ట్యా ఈ కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, వీరు చేసే మంచి పనులు ఏంటి, మీరు ఒకసారి చూస్తే సూపర్ 6 పథకాలు కావచ్చు, ఈ రోజు జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఈ రోజు రకరకాల సమస్యలు కావచ్చు, ఇవన్నీ రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా జరుగుతున్న నేపథ్యంలో, అత్యంత వేగంగా ఈరోజు అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో వాటిని ప్రస్తావించారు గవర్నర్ గారు. దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేను అంటున్నా, మీరు గవర్నర్ గారి ప్రసంగాన్ని వ్యతిరేకించినప్పుడు కొన్ని మాటలు మాట్లాడారు. ఏమని?
కల్తీ వ్యవహారాన్ని గవర్నమెంట్ తప్పుదారి పట్టిస్తోంది. అట్లాగే కాలేజీల ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు, లేదా రకరకాల సమస్యలు లేవనెత్తారు. ఏమండి, గవర్నర్ ప్రసంగం వేరు, కాలేజీల ప్రైవేటీకరణ అంశం వేరు, అట్లాగే గవర్నర్ ప్రసంగం వేరు, కల్తీ వ్యవహారం వేరు. మీరేం చేయాలి? మీరు ప్రశ్నల రూపంలో స్పీకర్ గారికి మీరు ప్రశ్నలు సంధిస్తే, మీరు ప్రశ్నల రూపంలో ఒక టైం అడిగితే ఖచ్చితంగా ప్రశ్నోత్తరాలు టైం అయితే ఉంటుంది కదా, ఆ టైంలో మీరు మాట్లాడండి. అంతేగాని గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? ఇదంతా కేవలం కుట్రపూరితమైన వాతావరణంలో వైసీపీ వారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, ఈ ప్రభుత్వం చేసే మంచి ప్రజలకు చేరకుండా తెలియకుండా చేయడం కోసమే గవర్నర్ ప్రసంగం అడ్డుకున్నారనేది క్లియర్గా అర్థమవుతోంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లడ్డూ కల్తీ విషయం గురించి కూటమి ప్రభుత్వం చర్చ చెబితే అక్కడ ఖచ్చితంగా అడ్డంగా దొరికిపోతామనే ఉద్దేశంతోనైనా ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అసలు లడ్డూ కల్తీ విషయం గురించి ప్లకార్డులు పట్టుకున్నారే కానీ ఎందుకు ప్రశ్నలు స్పీకర్ గారికి ముందు సంధించలేదంటారు? అసలు ఎందుకు అసెంబ్లీలో ఉండలేదంటారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైనా ఏ రోజైనా స్క్రిప్ట్ చూసుకుని చదవగలిగే వ్యక్తే గాని ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వగల దమ్మున్న వ్యక్తి కాదండి. వీళ్ళు మాడుతున్నారు మేము పుల్లీలు సింహాలని, కానీ ఏ రోజు మీరు ఒకసారి గమనించండి, ఆయన ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెడితే సెలెక్టెడ్ జర్నలిస్టులతో సెలెక్టెడ్ పీపుల్ కూర్చోబెట్టుకుని ఆయనకు నచ్చిన టైంలో ఎవరో రాసిచ్చిన వాళ్ళ అడ్వైజర్స్ లేకపోతే వాళ్ళ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ ని వల్లె వేస్తూ అన్ని అబద్ధాలు చెప్తూ ఈ రాష్ట్ర ప్రజలను వంచాల, రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయాల. అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కావచ్చు, మంచిని కావచ్చు, వాళ్ళ దృష్టి మరల్చాలా, అంటే ఎక్కువ దుమ్మెత్తిపోయాలా, అభూత కల్పనలతో ఈ ప్రభుత్వం విమర్శించాలా. ఇది పనిగా పెట్టుకునే నేపథ్యంలో అసెంబ్లీలో ప్రధాన పక్షమైన తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వీరి ఎమ్మెల్యేలు వేసే ప్రశ్నలకు ఆన్సర్ చెప్పగలిగే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేనప్పుడు, అంత తాహత్ గాని అంత నాలెడ్జ్, నేననేది ప్రతి మనిషి ఒక స్థాయి వ్యక్తికి ఒక పార్టీ అధినేతకు ఆ స్థాయి నాలెడ్జ్ అవసరం అండి. ఆ నాలెడ్జ్ ఉంటేనే ఏ ప్రశ్న వేసినా జవాబు చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది. ఆయనకి ఆ ప్రశ్న ఆ నాలెడ్జే లేనప్పుడు ఏం సమాధానం చెప్తారు? రెండో మాట, కల్తీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు క్రిస్టల్ క్లియర్ గా 2019 నుంచి 24 వరకు అయా వీళ్ళు టెండర్ నిబంధనలు సడలించారు. దాని వల్ల ఏఆర్ డైరీ కావచ్చు, అట్లాగే వైష్ణవి డైరీ కావచ్చు, మాల్గంగా కావచ్చు, ఇవన్నీ కూడా టీటీడీ ఫోల్డ్లోకి వచ్చాయి. తర్వాత వాళ్ళ ప్లాంట్ వెరిఫికేషన్కి వెళ్ళిన ఎవరైతే డైరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ మేనేజ్ చేశారు, డబ్బులు చెల్లించారు. వారి ద్వారా వీళ్ళు సరైన వ్యక్తులు, అర్హత గల కంపెనీలు అని చెప్పి వాళ్ళ దగ్గర తప్పుడు రిపోర్ట్లు ఇప్పించారు. తర్వాత 2022 ఆగస్టులో CFTRI మైసూరి వారి రిపోర్టు, అయా ఈ నెయ్యిలో కల్తీ జరుగుతోంది, దీంట్లో బీటా సిస్టోస్టెరాల్ అనే ఒక కెమికల్ ఉంది, ఇది ఉండడం వల్ల అనిమల్ ఫ్యాట్స్ ఉండే అవకాశం ఉంది ఆ నెయ్యిలో, దాన్ని మీరు ఒకసారి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోండి అని వాళ్ళు క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మీరు ఎందుకు తొక్కిపెట్టారు? ఇది హిందువుల మీద దాడి కాదా? ఈరోజు 100 కోట్ల మంది హిందువులు నివసించే భారతదేశంలో ఒక ప్రధాన మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్న ఒక మతాన్ని మీరు ఎందుకు దాని మీద దాడి చేస్తున్నారు? ఎందుకు హిందువుల్ని మీరు అగౌరవపరుస్తున్నారు? ఎవరికైనా అర్థమవుతుందా వైసీపీ నాయకులకి? వాళ్ళు కేవలం ఏం మాట్లాడతారు? అయ్యా ఏఆర్ డైరీ 4 ట్యాంకర్లు 2024లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొండ మీద పంపించింది, ఇది మీ హయాంలో జరిగింది అంటారు. అయ్యా ఏఆర్ డైరీ కానీ వైష్ణవి డైరీ కానీ టీటీడీలోకి సరఫరా చేయడానికి వచ్చిన దానికి కారణం ఏంటి? ఆ రోజు 2020లో మీరు టెండర్ నిబంధనలు సడలించడం వల్ల వచ్చిన కంపెనీలే కదా. మీరు రిపోర్ట్ వచ్చినా క్వాలిటీ బాగలేదు, ఈ నెయ్యి క్వాలిటీ సరిగా లేదు, దీంట్లో జంతువుల అవశేషాలు ఉన్నాయి, దీంట్లో వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయని CFTRI రిపోర్ట్ చెప్పినా మీరు మౌనంగా ఉండడం వల్లే కదా ఆ ఏఆర్ డైరీ 2024 జూలైలో కూడా ఆ రోజు సరఫరా చేయగలిగింది. రెండో మాట, ఇది కేవలం మీరు చేసిన పాపం తప్పితే ఒక నెలలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు? 2024 జూన్లో చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చింది, 2024 జూలైలో ఏఆర్ డైరీ వారు సరఫరా చేశారు. అంటే మీ పాపం వల్ల, మీరు చేసిన తప్పుల వల్ల వచ్చిన ఏఆర్ డైరీ కంపెనీ ఒక్క నెలలోనే చంద్రబాబు గారు ఎలా పట్టుకోగలరు? మీరు తప్పు చేస్తున్నారని. జూలైలో వాళ్ళు ఇచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యిని పరీక్షించిన తర్వాతనే వాళ్ళు తప్పు చేశారని తేలింది. వాళ్ళు ఆ పరీక్షలో ఏం చెప్పింది NDDB రిపోర్టు? అయా జంతువుల అవశేషాలు ఉన్నాయి, వెజిటబుల్ ఆయిల్స్ కలిసాయి, దీన్ని పరీక్షించండి, దీన్ని ఒకసారి మీరు చర్యలు తీసుకోని చెప్పారు. చెప్పిన తర్వాతనే సిట్ దర్యాప్తు చేశాం. ఈ NDDB రిపోర్టు అట్లాగే సిట్ దర్యాప్తు మధ్యలోనే ఆ 4 ట్యాంకర్లను వైష్ణవి ద్వారా మళ్ళా పైకి పంపించారు. ఈ గుడిపుటాన్ని కావచ్చు, ఈ మోసపూరిత విధానం కావచ్చు గవర్నమెంట్ ఎలా తెలుసుకుంటుంది?
ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పంపించిన 4 ట్యాంకర్లు ఏదైతే మళ్ళా పైకి కొండపైకి వెళ్ళాయో అవి ఆ రోజు చేసిన టెస్ట్ లో పాస్ అయ్యాయి. పాస్ చేసే విధంగా బోలేబాబు డైరీ వాళ్ళు దాన్ని ఆ నెయ్యిని ఇంప్రూవైజ్ చేసి, ఏదైతే నెయ్యి రిజెక్ట్ అయిందో ఆ నెయ్యిని ఇంప్రూవైజ్ చేసి మళ్ళా కొండ మీద పంపించారు. టెస్ట్ లో పాస్ అయింది. పాస్ అయిన నెయ్యిని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా. సో ఇదంతా మోసపూరిత కుట్రపూరిత విధానం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే సిట్ దర్యాప్తు చేశామో, ఎప్పుడైతే 5 సంవత్సరాలు చేసిన మోసం బయటపడిందో, కుట్ర బయటపడిందో, అప్పుడు మాత్రమే మనం చర్యలు తీసుకోగలం. ఆ మధ్య కాలంలో చర్యలు తీసుకునే అవకాశం ఎట్లా ఉంటుంది? ఇది ఆలోచించకుండా వైసీపీ వారు ఎంతసేపు జూలై 2024లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కల్తీ నెయ్యి పైకి పోయింది అంటున్నారు. ఆ కల్తీ నెయ్యి పోవడం వల్లనే కొండ మీదకి మనం ఆ శాంపుల్ తీసుకోవడం వల్లనే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో ఏమేం చేశారు, ఎంత మాఫియా క్రియేట్ చేశారు కొండ మీద, ఏ రకంగా కల్తీ నెయ్యి వాడారు, ఇవన్నీ తెలుసుకోగలిగామంటే కారణం ఆ 4 ట్యాంకులు రావడం వల్లనే. అదే అర్థం చేసుకోకుండా మీ హయాంలో కల్తీ నెయ్యి పోలేదా అని మాట్లాడుతున్నారంటే వీరిని ఏమనాలి? ఎంత నీచమైన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నేత, ప్రజా పక్షపాతి, పాదయాత్రలు చేతాను, ప్రజా సంక్షేమాల గురించి నేను పోరాడతానన్నారు. మరి అటువంటి వ్యక్తి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడడం లేదంటారు? ఇక్కడ ఒకటి మనం స్పష్టంగా ఆలోచించాలా. 2019 నుంచి 24 మధ్యలో జగన్ ఏ రోజైనా అభివృద్ధి చేశాడా? ఏ ప్రజల సమస్యలైనా తీర్చాడా? ఏ రోజైనా ప్రజల్లోకి వెళ్ళాడా? ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ ఆడుకోవడం తప్పితే ఏ రోజైనా ఆయన ప్రజల్ని కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాడా? లేదంటే అభివృద్ధి పథకాలు ఏమన్నా బయట తెచ్చాడా? ఎంతసేపు నేను బటన్ నొక్కుతున్నా, ప్రజలకు డబ్బేస్తున్నా, తద్వారా నాకు ఓట్లు వస్తాయని ఒక భ్రమలో బతికిన వ్యక్తి ఏమి డెవలప్మెంట్ చేశాడని ప్రజల పక్షపాతనాలండి? ప్రజలకు ఏ రోజున మంచి జరిగిందా? ప్రజలకు మంచి జరగకపోగా పైపెచ్చు మీ దుర్మార్గమైన అరాచకమైన పరిపాలనలో ఎంత దారుణంగా ప్రజలను హింసించారండి. ఎన్నెన్ని కేసులు పెట్టారండి. ప్రతిపక్ష నాయకుల మీద కావచ్చు, ప్రజల మీద కావచ్చు, పూర్తిగా ఒక పోలీసు రాజ్యాన్ని, ఒక ఆడవిక రాజ్యాన్ని మీరు సృష్టించి ప్రజలను భయభ్రాంతులు చేయడం వల్లే కదా మీకు 11 సీట్లు వచ్చాయి. ఇంకొక మాట, ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ని తెచ్చి ప్రజల భూములను దోచేసి పూర్తిగా వైసీపీ నాయకులు కట్టబెట్టాలనే మీ కుట్ర ఆ రోజుది కాదా? మరి ఇలాంటి తెలుసుకునే కదా ప్రజలు మీకు అంత అన్యాయంగా మిమ్మల్ని అన్యాయమైన పరిపాలన చేస్తున్నారనే కదా మీ దుర్మార్గులనే కదా మిమ్మల్ని బంగాళాఖాతం విసిరేశారు. 150 సీట్ల నుంచి 11 సీట్లకు మీరు ఎలా పడిపోయారు? ఏ రోజైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారా? మీకు అసలు ఆత్మసాక్షి ఉందా అని అడుగుతున్నా నేను. మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మీరు అయ్యా మేము ఎందుకు ఓడిపోయాము ఇంత దారుణంగా, ప్రజల్లో మా మీద ఎందుకు ఇంత చెడ్డపేరుందని ఏ రోజైనా మీ నాయకులు కూర్చోబెట్టుకుని మీరు ప్రశ్నించుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అయినా ఇప్పుడు చెప్తున్నా, మీరు ఇప్పటికి కూడా ఆ ఆత్మ పరిశీలనలో లేకపోతే ఆ ఇంట్రాస్పెక్షన్ చేసుకోకపోతే రాబోయే 29 ఎలక్షన్ లో మీకు ఈ 11 సీట్లు కూడా రావని కూడా ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదానే అడుగుతున్నారు. మీరేమంటారు? ఆయన అసలు ప్రతిపక్ష హోదాకు అర్హుడా? మీరైతే ఇస్తారా? ఏమండి, ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ గారు తీసుకునే డెసిషన్ కాదు. 1952 నుంచి ఆ రోజున్న స్పీకర్ జీవి మౌలంకర్ అనే స్పీకర్ గారు 1952లోనే మన భారత పార్లమెంట్ లో ఢిల్లీలో ఒక మాట అన్నారు. అయ్యా, ఎవరైనా ఒక ప్రధాన ప్రతిపక్షంగా మనం గుర్తించాలంటే వారికి 10% అంటే ఆ రోజున్న మొత్తం పార్లమెంట్ ఎంపీ స్ట్రెంగ్త్ ఎంత 543. దాంట్లో 10% అంటే 54 మంది ఎంపీలు ఉంటే మనము వారిని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తాం అనేది ఆయన చెప్పిన మాట. అది ఒక కన్వెన్షన్ లాగా మనం ఆ రోజు ఆ సాంప్రదాయం, పార్లమెంటరీ సాంప్రదాయం లాగా మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాటిస్తాం. పార్లమెంట్ లో చాలా సంవత్సరాలు అసలు ప్రతిపక్ష నాయకుడు హోదానే లేదు. 1952 నుంచి 69 వరకు ప్రతిపక్ష నాయకుడే లేడండి. ఎందుకంటే 10% సీట్లు ఏ పార్టీకి రాలా. ఒక్క కాంగ్రెస్ తప్పితే మిగతా పార్టీలన్నీ కూడా 10% లోపల సీట్లే వచ్చాయి. కాబట్టి 1952 నుంచి 69 దాకా అసలు ప్రతిపక్ష నాయకుడే లేడు. అట్లాగే మీరు చూస్తే 1984లో కావచ్చు, అట్లాగే 1999లో, నేను కూడా 2014లో కావచ్చు, 2019లో కావచ్చు, కాంగ్రెస్ వారికి అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వలా. రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదా అనేది లేకపోయినా, అతను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లేకపోయినా పార్లమెంట్కి పోలేదా? పార్లమెంట్ లో ప్రశ్నలు సంధించలేదా? నరేంద్ర మోడీ గారిని ఇబ్బంది పెట్టాలని ట్రై చేయలేదా? మరి రాహుల్ గాంధీ గారు ఆ మాదిరి చేసినప్పుడు మీరెందుకు ఈ రోజు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేగా మీకు హక్కు ఉన్నప్పుడు, మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఆ టైం ఏదైతే మీకు ఇస్తారో 11 ఎమ్మెల్యేలకు, ఆ టయాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని ఉపయోగించి దాని ప్రజలకు సమస్యలు ఎందుకు మీరు ప్రస్తావించరని నేను ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నా. రాహుల్ గాంధీ గారే పార్లమెంట్కి వెళ్ళగలిగినప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా మీరు ఎందుకు వెళ్ళరు? స్ట్రైట్ క్వశ్చన్. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు, 11 నిమిషాలు అంటే 11 నిమిషాలు ఉన్నారు, వెంటనే వెళ్ళిపోయారు. దాని గురించి మీరేమంటారు? ఏమంటే
వారికి 11 సంఖ్య ఏదో బాగా అచ్చొచ్చినట్టుంది. 11 మంది ఎమ్మెల్యేలు వచ్చింది 11వ తేదీ అసెంబ్లీకి 11 నిమిషాలే ఉన్నారు. అంటే అన్ని 11లే వాళ్ళకు ఏదో బాగా అచ్చొచ్చినట్టు కనపడుతుంది. ఇప్పుడు వాళ్ళు టైం చూసుకుని బయటికి వెళ్ళారని నేను అనుకోవట్లే. అంటే 11 నిమిషాలు మాత్రమే వాళ్ళు ఉండగలిగారంటే 11 సంఖ్య దేవుడు, ఇదంతా దేవుడి క్రియేషన్. కర్మ అనేది ఎప్పుడు ఎవరికైనా ఎవరిని వదలదు కర్మ. మీరు ఏ రకంగా అయితే ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, ప్రతిపక్ష నాయకులు ఇబ్బంది పెట్టారో 19 నుంచి 24 దాకా, ఆ కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి ఈ రోజు 11 మీకు బాగా అచ్చొచ్చింది, 11 మిమ్మల్ని వెంటాడుతోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే సూటిగా చెప్తున్నాం, అయ్యా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీ విధానాలను ఒకసారి మీరు పరిశీలించుకొని విశ్లేషించుకొని ఎక్కడైతే తప్పులు చేశామో ఆ తప్పులు మార్చుకొని ప్రజలకు సారీ చెప్పండి. నేను అంటున్నా కల్తీనే వ్యవహారంలో కావచ్చు, రకరకాల తప్పులు మీరు ఏదైతే చేశారో దాని విషయంలో మీరు క్షమాపణ అడగండి. ప్రజలకి తప్పేం లేదండి, ప్రజలను క్షమాపణ అడిగితే తప్పుందా? నేను అంటున్నా ఆ మధ్య కాలంలో ఒక 15 మందో 20 మందో ఒక స్టాంపేడ్ లో చనిపోతే తిరుపతిలో తిరుమల సంబంధించిన టికెట్ల వ్యవహారంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ అడగలేదా ప్రజల్ని? మీరెందుకు క్షమాపణ చెప్పలేరు? ఏమంత మీ ఖండకావరం, ఏమంత అహంకారం? మీరు ఏం సాధించారని ఇంత అహంకారంగా మాట్లాడుతున్నారు? నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఇది అహంకారపూరితమైన ఫ్యామిలీ. నేరమయ కుట్రలకు, నేరమయ సామ్రాజ్యాలకు వీళ్ళు ప్రతీతి, హత్యా రాజకీయాలకు వీళ్ళు పర్యాయ పదం, పుట్టింది పేరు. ఈ రోజు జగన్మోహన్ ఒకటే కాదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 1989లో మత కలహాలను సృష్టించి 100ల మంది చనిపోవడానికి ఆస్కారమైన వ్యక్తి, కారణమైన వ్యక్తి హైదరాబాద్ లో. ఇలాంటి వ్యక్తులు ఉన్న వైఎస్ ఫ్యామిలీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.